నమస్తే, వెల్కమ్ సిగ్నేచర్ స్టూడియోస్. ఈరోజు ఇంటర్వ్యూలో మాట ముచ్చటలో కార్యక్రమంలో భాగంగా చాలా ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త పరిణామాల మీద మాట్లాడడానికి జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు మరియు వైరా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సంపత్ నాయక్ గారు మనతో ఉన్నారు. అన్నను వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న బాగున్నారన్న? చాలా రోజులైందన్న మిమ్మల్ని కలవక. నమస్తే. ఎట్లున్నారన్న? ఎలక్షన్ లో మొన్న బాగా బిజీగా ఉన్నట్టున్నారు. ఎట్లున్నారన్న ఇప్పుడు? నడిచింది. ప్రజాక్షేత్రంలో ఎప్పుడైనా కొట్లాడాల్సిందే, ప్రజాక్షేత్రంలో ఎప్పుడైనా ఉండాల్సిందే. ఓకే, గెలిచిన ఓడిన అనేది ప్రజలను ప్రేమించిన వాళ్ళం కాబట్టి ప్రజలలోనే ఉంటాం. రైట్ అన్న. 10 ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని చెప్పి ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణకు అధికారం కట్టబెట్టారు. ఎట్లా చూస్తారన్న దీన్ని? సామాజిక ఉద్యమకారులుగా దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మంచి శుభ పరిమాణం. ఎందుకంటే ఎప్పటికీ నియంత అనేది ఉండదు, ఎప్పటికీ హిట్లర్ ముస్సోలిన్ లాంటి వాళ్ళు ఉండదు. ప్రజలకు మార్పు అనేది కావాలి, కొత్త తరం రావాలి, అడిగే తరం రావాలి, ప్రశ్నించే తరం రావాలి. ఏదైతే ప్రశ్నించే తరం వచ్చిందో అట్లనే ప్రజలకు దగ్గరగా ఉండాలి. ఈ ప్రభుత్వాలు ఎప్పుడైనా ప్రజలకు దగ్గరగా ఉండాలి. ప్రజలకు ఎప్పుడైతే దగ్గరగా ఉంటామో, ఎందుకంటే ఇవాళ ప్రజలు మార్పును కోరుకున్నారు కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రజలు కావాలనుకున్నారు, విద్యార్థులు కావాలనుకున్నారు, సబ్బండ వర్గాలు. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని చావులతో బలిదానాలతో తెచ్చుకున్న రాష్ట్రంలో మా బ్రతుకులు బుగ్గిబాలవుతున్నాయి. ఇతనికి ఇస్తే నియంత లెక్క అయిండు, లేకపోతే ఒక ముసలి లెక్క, లేకపోతే ఒక హిట్లర్ ఒక ముసలిన్ లెక్క అవుతున్నాడు. కాబట్టి ప్రజలు మార్చాలనుకున్నారు. ఇవాళ పూర్తిగా ఇవాళ ప్రజలు మార్చింది కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్ అన్న. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నాం, ఇది ముమ్మాటికి మేము 6 గ్యారెంటీల హామీలను ఇచ్చినాం కాబట్టి మమ్మల్ని విశ్వసించి ప్రజలు మాకు అధికారంలో కట్టబెట్టామని మాట్లాడుతూ, కొంతమంది విద్యార్థులు మీ లెక్క సామాజిక ఉద్యమకారులు మాట్లాడుతూ, లేదు ఈ క్రెడిట్ అంతా కూడా విద్యార్థి లోకానికి లేదంటే ఉద్యమకారులకు వెళ్తుందని మాట్లాడుతూ, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే ఇప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడొచ్చు. ఇది ఎవరి క్రెడిట్ అనేది పక్కన పెడితే ఇది ప్రజల క్రెడిట్. ప్రజలు కావాలనుకున్నారు, విద్యార్థులు కావాలనుకున్నారు. ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం విద్యార్థులు ఉద్యోగాల గురించి ఇలా చనిపోయింది విద్యార్థులు. అవును. ఏ రాజకీయ నాయకుని యొక్క కొడుకు ఎవడు చచ్చిపోలే. ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఎవడు కొట్లాడి ఏ రాజకీయ నాయకుడు చచ్చిపోలే. ఇవాళ ఏ రాజకీయ నాయకుడు కొడుకు చచ్చిపోయింది విద్యార్థులను చచ్చిపోయింది పేద విద్యార్థులు తల్లిదండ్రులు చచ్చిపోయినరు. పోలీస్ కృష్ణన్న లాంటి వాళ్ళు తుపాకీ గుండ్లకు పోయి ఎదురోటి చచ్చిపోయినరు. డిఎస్పీ నళిని యొక్క ఉద్యోగం రాజీనామా చేసి వాళ్ళ పాప ఇంట్లో కూకోబెట్టిండ్రు. కానీ ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన కవిత గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు, కానీ డిఎస్పీ నళిని అక్కకి ఇచ్చిండ్రా? అంటే ఒక్కొక్కసారి జీవితం పైన విరక్తి పుడుతుంది. ప్రజల గురించి ఎందుకు కొట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎందుకు చెయ్యాల్సి వస్తుంది? మా విలువైన సమయాన్ని అరే పిహెచ్డీలు లెక్క చేసి డాక్టరేట్ పట్టా పొంది 100 కేసులు వేసుకొని జైల్లోకి పోయి ఏంది ఇంతగానం అనుకున్న తరుణంలో అప్పుడప్పుడు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. కొంతమంది ఏమో మిగతా పార్టీల దగ్గర పోయి 100 కోట్లు కమాయించుకున్న దొంగలను కూడా చూసి, విద్యార్థి నాయకులు లెక్క పోయి కూడా కమాయించుకున్న అది కూడా గుర్తుకొస్తుంది. అప్పుడప్పుడు సమాజం దగ్గరికి తీసుకోదు, అదొకటి గుర్తుకొస్తుంది. ఇంతకు ముందు తమ్ముడు మైపాల్ చెప్పినట్టు, ఎందుకంటే వాళ్ళ తరపున ప్రజల తరపు నుంచి పోరాడడానికి పార్టీలు వాళ్ళకు హక్కును చేర్చుకుంటాయి. కానీ ఇటువంటి సామాజిక ఉద్యమాలు, సామాజిక మార్పు గురించి, ప్రజలు పడుతున్న కష్టాల గురించి తమ్ముడు మైపాల్ కావచ్చు, రఘు లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కృష్ణ లాంటి వాళ్ళు కావచ్చు, అంటే అనేక మంది వీళ్ళు ఇట్లా చేసుకుంటూ పోతూ ఉంటారు. శ్రీనివాస్ లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా లాంటి వాళ్ళకు వీళ్ళను గత ప్రభుత్వాలు తీసుకొని పోయి కొట్టిన రోజులు ఉన్నాయి. ఓకే, గత ప్రభుత్వాలు తమ్ముడినైతే నాగార్జున సాగర్ల తీసుకుపోయి కిడ్నాప్ చేసి మరి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. అంటే నేను ఏమంటున్నానంటే ప్రజలు మార్పును కోరుకున్నారు. కేవలం 5 నెలల క్రితమే కాంగ్రెస్, ఇంతకుముందు బీజేపీ బాగుండే, బీజేపీ కొంచెం బండి సంజయ్ ఓపెన్ గా మాట్లాడుకోవాలి. బీజేపీ బండి సంజయ్ అధికారంలోకి వస్తారని కూడా అనుకున్నారు వాళ్ళు. పాపం అంటే పాపం కాదు, సిగ్గుండాలి వాళ్ళకు. ఎందుకు పాపం దీనికి? శ్వేతపిదం. నేను ఇదే అంటున్నా, బీజేపీలోకి వెళ్ళి నాకు మంచి ఫ్రెండ్స్ ఉంటారు. కెమెరా ముందే అంటున్నా. మీరు ఏదైనా ఆన్ రికార్డే మాట్లాడారు, ఆన్ రికార్డే ఉంటాయి. నేను ఏమంటున్నా అంటే బీజేపీ రావాల్సిన దాన్ని చేత్తో కాలుతో పోయేదాన్ని గొడ్డలతో మీ తలని మీరే నరుక్కున్నారు.
లేకపోతే 5 నెలల క్రితం అంత లేదు. కానీ నిజంగా బీజేపీ చేసిన మిస్టేక్ ఏంటంటే అంటే బీజేపీ మిస్టేక్ గురించి దాని తర్వాత మాట్లాడుకున్నా, అది ఓడిచిపోయిన కథ, దానికి ఇప్పుడు మాట్లాడలేదు. కానీ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి అన్న ఒక యుక్త వయసు, అంటే యంగ్ బ్లడ్ లెక్క ఉన్నాడు, మంచి థాట్స్ ఉన్నాడు. ఎందుకంటే విద్యార్థుల పక్షాన అనేక సందర్భాల్లో తీసుకొని వచ్చిన ఉస్మాన్ యూనివర్సిటీ, ఆయన కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదంటే విద్యార్థుల త్యాగ ఫలితం అని చెప్పేసి, ప్రజల త్యాగ ఫలితం అనుకున్నాడు. డెఫినెట్ గా ఇవాళ ఇక్కడ నుంచో జడ్పీటీసీ నుంచి మొదలు పెట్టిన తన కెరియర్ ని 17 ఏళ్ళనే ఒక ఉన్నత స్థాయికి ఎదిగిండంటే, ఎందుకంటే అతను పట్టుకున్నాడు ఎవరిని, విద్యార్థుల వల్లనే పట్టుకునేది. తెలంగాణ ఉద్యమం వచ్చింది విద్యార్థుల వల్లనే, తెలంగాణ తెచ్చింది కూడా విద్యార్థులు కాబట్టి ఆ విద్యార్థుల పక్షాన అతను నిలబడ్డాడు, విద్యార్థుల పక్షాన గొంతుకై ఉన్నాడు. ఇవాళ ఆ విద్యార్థులు అప్పుడు తెలంగాణను తెచ్చిండ్రు, ఆ విద్యార్థులు కేసీఆర్ ని తెచ్చిండ్రు, ఆ విద్యార్థులు కేసీఆర్ ని బొందబెట్టారు, ఆ విద్యార్థులు మళ్ళా రేవంత్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చి సింహాసనం పైన కూర్చోబెట్టారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, నిన్ను ఏదైతే ఈ సబ్బండ వర్ణాలు కావచ్చు, మేధావి వర్గం కావచ్చు, ఇవాళ ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఇవాళ ఆకునూరు మురళి అన్న లాంటి వాళ్ళు కావచ్చు, కోదండరామ్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే విద్యార్థి సంఘాలకు కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్, ముఖ్యంగా మీ యూట్యూబ్ ఛానల్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. మీరందరూ వాళ్ళందరూ కలిసి చేసి, నేను కాదంటలేను, ఈ తెచ్చిన తెలంగాణను మీరు ఏ విధంగా ఈ ఫలాలు అనేది, ఈ చెట్టు ఉన్న ఫలాలను అందరికీ ఫలదీకరించాలి, ప్రతి ఒక్కరికి రావాలి. కానీ నాకు ఇలా నిజంగా ఎంత మంచిగా అనిపించింది అంటే, ప్రగతి భవన్ అంటే నీ అమ్మ వాడు రష్యాలో పుతిన్ గాడు కట్టుకున్నాడో లేదో కానీ, వైట్ హౌస్ లో కూడా కట్టుకున్నాడో లేదో కానీ, ఇదంతా నా సామ్రాజ్యం, ఇదంతా నేనే రాజును అనుకున్నాడు. ఏమైంటది అంటే, మనిషి జీవితం 4 రోజులు ఉపేందారు, ఎవడు ఎప్పుడు చస్తాడో తెలియదు. ఇప్పుడు దేని గురించి ఈ పోరాటం, దేని గురించి ఏమైంది అంటే, నేనేమంటున్నా అంటే, ప్రగతి భవన్ ని ఆ కంచెలు కట్టించి పెద్ద పెట్టించి కనీసం అక్కడ ఎవడు రాకుండా ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఒకనొక సందర్భంలో బీసీ లీడర్ అయిన ఈటల రాజేందర్ గారిని కూడా రానియలే, పాటనై ముద్దాడిన గద్దరన్నను కూడా రానియలే. అంటే నేనేమంటున్నా, ఇదంతా నియంతృత్వ పోకడా. నేనేమంటున్నా అంటే, నాకు బీఆర్ఎస్ లో కూడా మంచి ఫ్రెండ్స్, మిత్రులు ఉన్నారు. నేనేమంటే కాంగ్రెస్ లో కూడా ఉన్నారు. నేను ఏదంటే నీతి ఇది మనం ఉద్యమకారులు, మనం ప్రజల తరపు నుంచి పోరాటాలు, మనం ప్రజల గొంతుకై ఉన్నాం, 100 కేసులు వేసుకున్న వాళ్ళు ఉన్నాం. మనం ఏమంటున్నంటే, నీకు ఒకసారి ఛాయిస్ వచ్చినప్పుడు నువ్వు మంచిగా పరిపాలిస్తే నీకు ఇంకా వస్తుంది అవకాశం. నీ ఫకర్ చూపించినావు, ఏం చేసుకున్నావు, పోయి అది అయింది. డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే మనం చూడాల్సిందే. తమ్ముడు కూడా చెప్పినట్టు విద్యార్థులది, ఇలా ప్రజలది విజయం, ప్రజలది ఈ విజయం విద్యార్థుల బలిదానాలతో తెచ్చుకున్న విజయం. డెఫినెట్ గా చెప్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కూడా నిజంగా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్. రేవంత్ అన్న పోరాడినవు, మాట్లాడినవు, నిలబడ్డావు నిజంగా. ఎందుకంటే అది అవుతుందా కాదా అని కానీ, ఏదైతే కానీ ముందుకైతే అంత అంటే కాంగ్రెస్ పార్టీ అంటే అది వద్దు, నేను ఎక్కువ పాపం 10 రోజులు అయింది కదా, ఇప్పుడు ఏమనద్దు. కాంగ్రెస్ పార్టీ అంత అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్లాడుకుంటారు, వాళ్ళ దాంట్లో వాళ్ళే చీల్చుకుంటారు అనే దాంట్లోకి వెళ్ళి ఇవాళ కాంగ్రెస్ అన్న, మన రేవంత్ రెడ్డి అన్న బయటపడి దాన్ని అలా సాధించడం అంటే, ముఖ్యమంత్రి అయితే అయిండు, అసలు ఆ సీటుకి అసలు అక్కడ మొన్న కర్ణాటకలో చూసుకుంటే డీకే గారిది ఏంటి కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు. నిజంగా ఛాయిస్ ఇవ్వాలి, మనం ఛాయిస్ ఇవ్వాలి, చూడాలి. రేవంత్ రెడ్డి అన్న కూడా చాలా సార్లు అన్నాడు, నాకెవరు ఉన్నారు, నాకు ఒక్కదే కూతురు ఉన్నది, నా కూతురుకు పెళ్లి అయిపోయింది, నాకేది లేదన్నాడు. ప్రగతి భవన్ అది చేయడం అయితే నాకు భలే ఒక ఉద్యమకారునిగా, ఎందుకంటే అది అప్రిషియేషన్ చేయాల్సిన విషయం. దాంట్లో ప్రతి ఒక్కరిని ఇవాళ తీసుకొని వచ్చి కూర్చోబెట్టిండు, ఇవాళ మాట్లాడుతున్నారు, స్వేచ్ఛాయుతంగా తిరుగుతున్నారు. ప్రగతి భవన్ అంటే ఎంత, దాని బతికెంత, ప్రగతి భవన్ బతికెంత, 30 కోట్ల బతుకు అది. బేగంపేటలో నువ్వు ఇట్లా కట్టుకొని నేను రాజును నియంత్రత అంటే పెద్దోడు చరిత్రల ఉపేందర్, నువ్వు ఇక్కడ నుంచి పోయి లేచినప్పటి నుంచి నువ్వు వస్తావు కావచ్చు, నేను ఇక్కడ మాట్లాడుకుంటూ వస్తా కాదు, ఇది కాదు చరిత్రలో నీకంటూ ఒక పేజీ క్రియేట్ చేసుకో. అది కదా నువ్వేం చేసుకుంటావు, 1600 మంది విద్యార్థుల బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ, నీ ఇంట్లో ఎవరు చావలే. సో నేను అదంటున్నా, డెఫినెట్లీ కాంగ్రెస్ కు మంచి 10 ఏళ్ళుగా ఈ ఓడిపోయిన టీఆర్ఎస్ చూసి తప్పకుండా గుణపాఠం అయితే నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారా? యా, డెఫినెట్లీ. చరిత్రలో ఎవరు శాశ్వతం కాదు అంటున్నా. సిగ్నేచర్ స్టూడియోలో ఉపేందర్ ఎప్పటికీ ఉండడు అంటున్నా, సంపత్ గారు ఎప్పటికీ ఇట్నే ఉస్మానియా యూనివర్సిటీలో ఉండడు, లేకపోతే మహిపాల్ ఎప్పటికీ ఉండడు,
కొత్త తరం వస్తుంది, కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటది. ఇది చరిత్ర, ఇది కాలగమనం. నువ్వు కాకపోతే ఇంకొకడు వస్తాడు, నువ్వు ఇంకొకడు కాకపోతే పొట్టను కొడితే పొడుగోడు వచ్చినట్టు, పొడుగోడిని కొడితే పోషం వచ్చినట్టు. అంటే ప్రతి ఒక్కరి ఉంటది అది. ఇది ఇక్కడ ఎవ్వడు శాశ్వతం కాదు. వచ్చిన దాన్ని నీ బాడీలో నువ్వు రెంట్ ఉంటున్నావు అంతే. నీది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నీ బాడీలా నీ శ్వాస అనేది ఉన్నంత వరకే రెంట్ మాత్రమే ఉంటున్నాం. నువ్వు చచ్చిపోయినాక నీ బాడీ కూడా నీతో రాదు. ఇది గుర్తుపెట్టుకొని చేయాలి ఇక్కడ. నేను అనేది అదే అంటున్నా. ఎందుకంటే ఒక ప్రాంతం గురించి కొట్లాడిన వాళ్ళం బై, వందల సార్లు జైలుకు పోయిన వాళ్ళం, ప్రజల సమస్యల పైన కొట్లాడిన గొంతుకలను కూడా నువ్వు తీసుకొని పోయి అరెస్ట్ చేసి గుద్దుతానంటే తమ్ముళ్ళు లాంటి రఘు లాంటి తార్నాకలకి వెళ్ళి ఎత్తుకపోయి, తమ్ముడు మైపల్ లాంటి వాళ్ళని కూడా ఎత్తుకపోయి కొడతానంటే ఏంది అధికారం? ఎన్ని కబ్జాలు జరుగుతున్నాయి. ఆ కబ్జాల పైన రేవంత్ అన్న దృష్టి పెట్టాలి. అంటే గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలి, మాట్లాడాలి. అది రైట్ అన్న. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఒక ఎత్తు అయితే 10 ఏళ్లుగా సహకారం కానీ తెలంగాణ కాలాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా భర్తీ అంటే మీకు ఏమనిపిస్తుంది? నేను ఉపేందర్, ఇప్పుడు నువ్వు నాతో మంచిగా ఉంటావు కావచ్చు, నువ్వు చెడ్డను మంచిగా నేను ఎట్లా చెప్పాలి? నీకు అవకాశం ఇస్తేనే కదా అంటున్నా. నేను అవకాశం మీకు ఆయన స్కోప్ అన్న ఉందా, చేయగలుగుతుంది అనే ఒక నమ్మకం ఉందా? వచ్చుడుతోనే ఇప్పుడు ఆయన పాపం 10 రోజులు కూడా కాలేదు, వచ్చుడుతోనే ఒక 2 సంక్షేమ పథకాలు అయితే పెట్టిండు. ఇప్పుడే మనం అటాక్ చేయొద్దు అంటున్నా, అతను విద్యార్థులకి వెళ్ళి కూడా సేమ్ అతను కూడా ఇక్కడ మేము ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర మీటింగ్ పెడతా అంటే అతన్ని కూడా రానియకుండా అనేక సందర్భాల్లో చేసిండు. రావాలి, ఛాయిస్ ఇవ్వాలి. ఇంతమంది కురవృద్ధులు, కాంగ్రెస్ అంటేనే కురవృద్ధులు, హనుమంత్ అన్న కూడా పూర్వం లెక్క కొట్లాడతాడు. అలాంటి వాళ్ళని కూడా తట్టుకొని రేవంత్ అన్న సీఎం సీట్కి ఎక్కిందంటే చూడాలి. నేనేమంటున్నా అంటే అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇచ్చిన తర్వాత నువ్వు మాట్లాడాలి. అవకాశం ఇవ్వకుండానే ఎట్లా మాట్లాడాలంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నేను 10 ఏళ్ళుగా 2 దఫాలుగా మనం ఎన్నికలు చూసాం. మొదటి దఫాలో రాని చైతన్యం ఇప్పుడు ఈ 3వ దఫాలో ఇంత జల్దీ ఒక ఎమ్మెల్యేలు గెలవడం ఒక ఎత్తు అయితే ఒక్కొక్క ఎమ్మెల్యే 60,000, 50,000, 40,000 మెజార్టీతో గెలవడాన్ని, ఇంత చైతన్యాన్ని ఇంత తక్కువ సమయంలో ప్రజల్లో ఇంత చైతన్యం రావడాన్ని మీరు ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ప్రజలు మార్పును కోరుకున్నారు. ముఖ్యంగా విద్యార్థులు కావాలని ఎప్పటి నుంచి అనుకున్నారు. విద్యార్థులకు ఇప్పుడు చేతికొచ్చిన పంట 6 నెలల పంట, ఒక రైతు కష్టం తెలుస్తుంది. రైతుకు 6 నెలల పంటనే పోతే ఎట్లా కష్టపడతాడో, ఇప్పుడు చేతికొచ్చిన కొడుకు 30 ఏళ్ళు వచ్చి కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర తల్లుల పుస్తకాలు అమ్ముకొని ఇవాళ ఎంత దౌర్భాగ్యం. గ్రూప్ 1 ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేసిండ్రు, గ్రూప్ 2 ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేసిండ్రు. టీచర్ డిఎస్సి ఉద్యోగాలు ఏంది? లేకపోతే సంక్షేమ పథకాలు పేదోనికి ఉండాలి కదా. 100 ఎకరాలు ఉన్నోనికి కూడా సంక్షేమ పథకాలు ఏంది? 100 ఎకరాలు ఉన్నోనికి కూడా సంక్షేమ పథకాలు. ఇలా జీవన్ రెడ్డి అన్న మంచిగానే చెప్పిండు. ఐటీ కట్టేటోనికి హర్షించదగ్గ విషయం. ఎవడో బుద్ధి లేనివాడు ఒకడు మాట్లాడతాడు ఒక యూట్యూబ్ ఛానల్, సిగ్గు ఉండాలి మీ బతుకులు చేయడం, మీరు ఒక బతుకులు. వాడు ఒకడు అంటాడు రైతు బంధు వేసిన వాట, సిగ్గులేదురా బోసిడీకే, బుద్ధుండాలరా. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుని లెక్క మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఒక ఉద్యమకారుని లెక్క బుద్ధుండాలరా, చెత్తముండా కొడకల్లారా, పౌలముండా కొడకల్లారా. యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అయిపోయిందా, పడ్డాయి ఆట. బుద్ధి లేదురా. 3,000 నిరుద్యోగ వృద్ధి అన్నాడు కదా, సన్నాసులారా, చెత్తనా కొడకల్లారా, చెప్పులు పెట్టి కొడతా దొంగ. సిగ్గుండాలి. విద్యార్థులకు 3,000 నిరుద్యోగ వృద్ధి అట. ఎవరికంటే నిరుద్యోగ వృద్ధి కావాలి? బిచ్చపొలమా విద్యార్థులం? కొట్లాడి నీకు తీసుకొని వచ్చి సీఎం సీటుని ఇస్తే 3,000 నిరుద్యోగ వృద్ధి ఇస్తావా? ఉద్యోగాలు కావాలి గారా, మాకు కావాల్సింది ఉద్యోగాలు. నిరుద్యోగ వృద్ధి ఇస్తావు మమ్మల్ని, నిరుద్యోగ వృద్ధి ఇచ్చేసి హ్యాండిక్యాప్లను చేస్తావు, లేకపోతే ముసలోళ్ళని లెక్క చేస్తావు అనుకుంటావు. వృత్తి కూడా ఇవ్వలేదు కదా పూర్తి. మరి అది మాట్లాడారు సిగ్గులేని సన్నాసులు. చెప్పులు పెట్టి కొడతాం. అరే ఏదో ఒక పార్టీలు ఉన్నాం కాబట్టి మంచిగా మాట్లాడాలి కాబట్టి, అయినా మా తెలంగాణ భాషకి ఇదే అని చెప్పి మా కేసీఆర్ కాక నేర్పించింది. ఏం కాదు, మీరు కింద ఎటువంటి కామెంట్లో నీతి నిజాతి ధర్మంతో ఉంటాం బై, అందుకనే జనసేన పార్టీలో పోయినా. నిజంగా నీ అమ్మ 100 కోట్లు కమాయించుకోవాలంటే వేరే దగ్గర పోతావు. ఏముంటది, అప్పుడున్న పార్టీలన్నీ పిలిచి నేను ఆన్ రికార్డే ఎన్నోసార్లు చెప్పిన. ఎవడో అయ్యో నా తల్లిదండ్రుల పుణ్యమా అని చెప్పేసి 3 పూటల భోజనం సమృద్ధిగా దొరుకుతుంది. పడుకోవడానికి 6 గజాల జాగ నాకున్నది. ప్రజల గుండెలలో ప్రేమ ఉన్నది. నిజాన్ని నిర్భయంగా మాట్లాడనరా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని సన్నాసులారా.
పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. ఎప్పుడో ఎవడో మెంటల్ ఎత్తది, ఎవనుకోకొనికి మెంటల్ ఎత్తది, ఎత్తుకొని పోతారు. ఏముంటుంది బై కేసులు పెడితే ఏమైతాయి చెప్పు? ఏమైతాయి చెప్పు కేసులు? స్టూడెంట్స్ అయితే ఆర్డర్స్ వచ్చినాయి, ఏమవుతుంది? ప్రజల గురించి మాట్లాడండి రా, నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి రా. 4 రోజులు బతికినా మీ లెక్క మిమ్మల్ని మీరు అమ్ముకోకండి రా. మీ తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు గారా మీరు? బుద్ధి ఉండాలిరా, సిగ్గు ఉండాలి గారా. యూట్యూబ్ ఛానల్ ఒకటి పట్టుకోవడం పోని అమ్మ పోటుగాడిగా ఏమో గడ్డపార పట్టుకొని మీరు అంతా తీసుకున్నారు. కొట్లాడాలి, నిలబడాలి, ప్రజల సమస్యల పట్ల గలమెత్తాలి. అది కదా నీ అమ్మ పోటుగాడు. ప్రతి ఒక్కడు యూట్యూబ్ పెట్టుకుంటాడు, ఇక మాట్లాడే, ఇక అయిపోయిందిగా. నిరుద్యోగ వృద్ధి గురించి ఎందుకు? రైతులు కాదురా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 రోజులు కూడా కాదు, దానిపైన ఎందుకు సన్నాసులారా మీకు? 1 సంవత్సరం ఇయ్యరాదంటారా, ఒక 6 నెలలు ఇయ్యరాదంటారా? ప్రగతి భవన్లో మీరు ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పోయినారా? బోషిడికి వెళ్ళారా? బుద్ధి ఉందా? నేను ఒక పార్టీ తరఫు నుంచి విద్యార్థి నాయకులు లెక్క మాట్లాడుతున్నా, ఒక ఓయూ బిగ్గా మాట్లాడుతున్నా, 100 కేసులు వేసుకున్న లెక్క మాట్లాడుతున్నా. సిగ్గు ఉండాలి మీ బతుకులో. ఇవన్నీ నేను మాట్లాడేది కాదు, మా కేసీఆర్ కాక నేర్పించిన నేను ఇవన్నీ. మళ్ళీ నన్ను అనుకున్నారు, మళ్ళీ జనసేన పార్టీలో సంపద నాయకుడికి గిట్ట తీడతాడా, గిట్టే తీడతాం రా బైక్. ప్రెస్టేషన్ వస్తుంది, మరి ఏం చేయాలి? గిట్నే తీడతాం. ఇది తిట్టుడు కాదు, మన మధ్యలో కాకాయి మంచిగా యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం హుందాగా మాట్లాడాలి. అవకాశం ఇవ్వండి. అవకాశం ఇవ్వకుండా 10 రోజులలోనే ఉంటాయి. ఛాయిస్ ఇవ్వాలి కదా. సిగ్నేచర్ స్టూడియో ఎక్కడిది? ఇంతకుముందు యోయో ఛానల్ లేనప్పుడు సిగ్నేచర్ స్టూడియో ఎక్కడిది? లేకపోతే ఇంకా ముందున్న యూట్యూబ్ ఛానల్ ఎక్కడి? కొత్త తరం రావాలి, మాట్లాడాలి, నిలబడాలి, నిజాయితీని పెట్టుకోవాలి. వాడు పెట్టుకుంటాడు రైతు బంధు, మరి నిరుద్యోగ వృద్ధి గురించి కావచ్చు, కానీ అనేక హామీలు. గిరిజన బంధు అన్నాడు, కానీ దళిత బంధు అన్నాడు, ఎక్కడికి ఇచ్చిండు? అరే రైతు బంధు ప్రజలారు ఒకసారి ఆలోచించండి. రైతు బంధు అట 100 ఎకరానికి సంక్షేమ పథకాలు ఎవరికండి? అవి పేదోనికి కదండి. ఐఏఎస్లు ఎందుకు, ఐపీఎస్లు ఎందుకు, ఈ ముఖ్యమంత్రులు ఎందుకు? అప్పుడప్పుడు అనిపిస్తుంది నిజంగా భగత్ సింగ్ ఏందో. మీరు చూసి మళ్ళీ నన్ను ఏదో కింద కామెంట్లు పెడతారు, కానీ మళ్ళీ అంటే నేను ఓపెన్గా మాట్లాడుతున్నా, ఓపెన్గా ఉండాలనుకుంటున్నా. నేను నిజాయితీగా ఉన్నా కాబట్టి ఆ జనసేన పార్టీలో పోయినా. నాకు అదొక రోగం, నాకు అదొకటి. నిజాయితీగా ఉండాలి కాబట్టి. నా తెలంగాణలో ఇన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ ఎవ్వరికి రాని అవకాశం మీలాంటి సామాజిక ఉద్యమకారులు, అంటే అప్పటి నుంచి క్రియాశీలక మొదటి నుంచి ఉన్నారు కాబట్టి మీ భుజాల మీద ఉద్యమాన్ని వేసుకొని నడిపించినారు. మీరు లేదంటే మిర్యాల రామకృష్ణ కావచ్చు, ఇటువంటి అనేకమైన విద్యార్థులకు జనసేనలో అవకాశం వచ్చింది. రాబోయే రోజుల్లో జనసేన పరిస్థితి ఏంటి తెలంగాణలో అంటే ఏం చెప్తారు మీరు? ఏముంటుంది, ప్రజల తరపు నుంచి పోరాడతాం, దాని ఏముంటుంది? ఏముంటుంది అవకాశం అంటే కొట్లాడతాం బైక్. ఇప్పుడు నేను ఒక విద్యార్థి నాయకునిగా, తమ్ముడు 2017 ఏమో వచ్చిండు, తమ్ముడు రామకృష్ణ. పవన్ కళ్యాణ్ గారు గుర్తించిండ్రు, కత్తి సైదుల్ గారు ఉన్నారు, సీనియర్ మా లాంటి, మేము ఎప్పటి నుంచి ఉన్నాం అంటలతో చాయిస్ ఇచ్చిండు. ఏముంటుంది మిగతా రాజకీయ పార్టీలలో ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి చూస్తున్నాం. అంటే చాయిస్ ఇచ్చిండు, ప్రజాక్షేత్రంలో కొట్లాడినాం. ఏముంటది, ప్రజలు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీని అక్కడి చేర్చుకోవాలనుకున్నాం, లేచింది, పోయినాం, కొట్లాడినాం, 3rd ప్లేస్లలో వచ్చింది. అన్న ఒక విషయం అడగాలని ఉంది వ్యక్తిగతంగా, అంటే నా వ్యక్తిగతం కాదు, అందరు మీ గురించి మాట్లాడేదే. జనసేన సంపత్ అన్నకు ఉన్న క్రేజ్ ని కానీ, ఆ వాయిస్ టాకింగ్ పవర్ కానీ వేరే పార్టీలో ఉంటే, ఈ పార్టీకి ప్రోటోకాల్ ప్రకారం ఒక గన్మెన్, ఒక సైరన్ కార్ లో తిరిగేటోడు, ఎందుకు అనవసరంగా జనసేన పార్టీలో ఇంకా ఏలాడుతున్నాడు అని చెప్తున్నారు చాలా మంది మీ అభిమానులు. అలాగే మీరేం చెప్తారన్న? అన్న ఇది నా ప్రశ్న కాదు, మీ అభిమానుల ప్రశ్న, దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోవాలి. నాకు చేతులు షేక్ అవుతున్నాయి, నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, నేనేం చెప్పాలి ఇంకా? అట్లాంటిది ఏం లేదు. అంటే కొంతమందికి పిచ్చి ఉంటాయి అన్న. నాకు అంటే నాకు చాలా మంది అన్నారు, పవన్ కళ్యాణ్ తెలంగాణకు రాకముందు విడిపోవడానికి అని అట్టిట్ట కొట్లాడిన. అది కాదు కదా, నిస్వార్థంగా ఉన్నాడు, ప్రజల గురించి పోరాడుతున్నాడు, తనకి భుజాన్ని అయిపోదామని పోయినా. మిగతా పార్టీలు అంటే అప్పుడే వచ్చేటి, నేను చెప్తున్నా కదా, పిలిచిండ్రు, అంతా బాగానే ఉన్నది. 4 రోజులు బతికిన నిజాయితీ లెక్కనే బతుకుదాం అనుకుంటున్నా ఉపేందర్ అన్న. అట్నే ఆ బుగ్గకారులు, ఆ గన్మెన్లు అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్లో మనకంటే తక్కువ స్థాయి ఉన్నాడు కూడా మాట్లాడుతుంటాడు. మొన్న మియాపూర్ ఇష్యూ ఒకటి ఉన్నది, ల్యాండ్ ఇష్యూ చూస్తా. ఇక దీని తర్వాత ఇక దానిపైన ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, పేపర్లు ఉండి, కోర్ట్ ఆర్డర్ ఉండి, అన్ని ఉండి కూడా, కోర్ట్ ఆర్డర్ ఉండి కూడా పోలీస్ స్టేషన్లో జులుం చేస్తా అంటే అప్పుడు అన్నారు, ఎస్ఐ కాలర్ అక్కడనే పోలీస్ స్టేషన్లో పట్టింది అప్పుడు అన్నారు. పేపర్లు ఉండి కూడా తన పైన కేసు పెట్టండి, నేను వీడియో తీసుకుంటా అంటే నిజాయితీతోనున్నా భయ్, కోర్టు ఆర్డర్ ఉన్నా కానీ వీళ్ళు ఇలా అధికారం ఏంటిది?
ఇక పుట్టమంటే కొత్త తరాలు ఇక నక్సలైట్లు కానీ లేకపోతే మిగతా తీవ్రవాదులు పుట్టమంటే ఎందుకు పుట్టరు? మళ్ళీ మేమేదో మళ్ళీ అదేదో చెప్తున్నామని కాదు. విజయారెడ్డిని చంపిండు ఒకతను, ఎంఆర్ఓ విజయారెడ్డిని చంపిండు. ఎందుకు చంపిండు? తన భూమికి, తన రైతు భూమికి తనకు కానప్పుడే కదా, దొరకనప్పుడే కదా పెట్రోల్ పోసి చంపిండు. అధికారం నీ చేతిలో లేనప్పుడు నువ్వు జులుం చూపిస్తా అంటే ఎన్ని రోజులు? నువ్వు మనిషే కదా. అంటే వీటన్నిటిపైన అంటే ఈ రకంగా కొట్లాడని నేను చెప్తలేను. కోర్టులో వాళ్ళందరినీ సస్పెండ్ చేపిస్తా, విత్ ఏసీపీతో సస్పెండ్ చేపిస్తుంది. ఇంత చేపిస్తా బరాబర్. అధికారులను బెదిరిస్తురా అంటే ఇక మళ్ళీ నాకు ఇప్పుడు నోట్లోకి వెళ్ళి మంచి బూత్ మాట వస్తుంది, మీ పైన నేను ఒకటి వేస్తాను. నేను ఇంత మంచిగా చెప్తా అంటే నువ్వు బెదిరిస్తాను అంటే ఇంకా నేను ఏం చెప్పాలి చెప్పు? నేను ఇది కాదు, ఇది ఆన్ రికార్డింగ్, ఇది డెలీట్ చేయొద్దు. ప్రజలారా, తప్పు జరిగింది, పోలీసు వాళ్ళు తప్పు చేస్తారు, దాంట్లోకి వెళ్ళి ఈ చట్టం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా లేకపోతే కొత్తగా ప్రశ్నించేటోడు ప్రశ్నించాలని నేను చెప్తా. అంటే నువ్వేమో అంత మంచిగా పేపర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కోర్టు ఆర్డర్ కూడా ఉంది, పోలీసు వాళ్ళు నాట్ ఇంటర్ఫియర్, హోమ్ కూడా రావద్దని అక్కడ పెట్టినది. నేను దాని గురించి మాట్లాడుతా అంటే నువ్వు బెదిరిస్తున్నావు అంటే ఇంకా నేను ఏం చెప్పాలి? మీ డ్యూటీ మీరు చక్కగా చేయండి అని చెప్తున్నా. నా డ్యూటీ నేను చక్కగా చేస్తా యాజ్ ఏ సిటిజన్, యాజ్ ఐ ఇండియన్ సిటిజన్, యాజ్ ఐ ఎడ్యుకేటెడ్. నేను ఒక ఎడ్యుకేటెడ్గా డూ యువర్ వర్క్ డ్యూటీ. నీ పని నువ్వు చక్కగా చేయి, నా పని నేను చక్కగా చేస్తా అంటున్నా. నేను అట్లా అంటలేను, బెదిరించడం అంటలేను. నిజంగా బెదిరించడం ఉంటే అది నేను బెదిరించడం నీకు తెలియదు అయిపోయింది, అట్లా కాదు. కానీ అంటే ఇట్లా జరుగుతుంది, వందల ఎకరాలు ఇట్లా అన్యాక్రాంతం అవుతున్నాయి. సో దీనిపైన కూడా చేస్తాం, బరాబర్గా చేస్తాం, మంచి పోరాటం చేయాలని అనుకుంటున్నా. ఇక జనసేన పార్టీ గురించి వస్తే నువ్వు అడిగినట్టు మిగతా రాజకీయ పార్టీలకు పోతే నీకు మంచి పొజిషన్ ఉంటుంది అంటే అభిమానులు, కానీ చూద్దాం, కాలం చెప్తుంది, కాలం నిర్ణయిస్తుంది ఏదైనా. మనకు అట్లాంటి కాదు, కానీ ప్రజల తరఫున అయితే బలంగా పోరాడాలని అనుకున్నాం. ఇప్పుడు చాలా మంది ఛానల్ పెట్టుకుని ఉన్నాడు, తమ్ముడు మైపాల్ అంటారు, ఆయన కూడా పోవాలంటే మిగతా రాజకీయ పార్టీలకు పోవచ్చు. కానీ ఎందుకంటే మేము ఇంతే, మేము పిచ్చోళ్ళం, జనాల పిచ్చోళ్ళం, సమాజం పిచ్చోళ్ళం. ఇంకెన్ని రోజులు ఉంటుంది మీకు ఈ పిచ్చి అంటే ఏం చెప్తారు? నేను చచ్చిపోయే వరకు ఉంటుంది. ఏందన్నా అంత పెద్ద మాట అన్న? పెద్ద మాట ఏంది, ఉన్న మాటనే. మాకు అన్న నేనేమంటున్నా అంటే మీకు ఎప్పుడైనా కూడా ఆపద వస్తే నలుగురి దగ్గరికి వెళ్ళాలి, లేదంటే ఏ రాత్రి ఫోన్ చేసినా వెళ్ళాలి, కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రజల్లో ఉండాలి అనే భావన తప్ప మేము అధికారం అనుభవించాలి, పదవులలో ఉండాలి అనే ఒక ఆలోచన ఎప్పుడు మీకు రాలేదా అంటున్నా? అంటే బాధ అనిపిస్తుంది, గుండెల నిండా ఏడుపు వస్తుంది. ఎప్పుడంటే అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లకు పోతాం కదా, ఒకనికి న్యాయం జరగదు చూడు, అప్పుడు వస్తుంది కోపం. నాలాంటోనికే నేను పోయినప్పుడే అనే గింత చేసినంటే ప్రజలు ఈసారి ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది అది కూడా చెప్తా నేను. ఎస్ఐ గల్లా పట్టుకున్నాం, బరాబర్ పట్టుకున్నాం, అతను నా గల్లా పట్టుకున్నాడు. పేపర్స్ ఉన్నాయి, అవతలు ఉన్నదేమో ఒక బిగ్ షాట్. ఆయన మాట విని కోర్టు ఆర్డర్స్ ఉన్న పేపర్లు ఉన్నప్పుడు కూడా నువ్వు పోవద్దు అని చెప్పిండు. నేను ఎందుకు పోవద్దు, నాకు అదేదో వీడియో రికార్డింగ్ చేసి నాకు వీడియో తీయని చెప్పేసి కిషోర్తోని నేను అది పెట్టినది, వీడియో తీయమని చెప్తే నా ఇదే ఫోన్ ఉండే, నా ఈ ఫోన్ ఉంటే తీసి నేలకు కొట్టిండు. నా ఫోన్ ఎందుకు నేలకు కొట్టిండు నేను అడిగినందుకు, అరే ఈ లంజా కొడుకుని బయటికి పంపిరాట. అంత దౌర్భాగ్యమా? ప్రశ్నిస్తే లంజా కొడక వచ్చిండే పిచ్చి పిచ్చి తమాషాలు చేస్తున్నావు ఎస్ఐ అంటున్నా. నాకు గల్లా పట్టి నేను ఆయన గల్లా పట్టిన. ఆయన గల్లా పట్టుతో ఏం జరిగింది, ఆయన గల్లా బట్టన్ మొత్తం చినిగిపోయినాయి. నా గల్లా మొత్తం పడి నా మీద 10 మంది అటాక్ చేసిండ్రు ఆ పోలీస్ కానిస్టేబుల్తో. వాళ్ళందరూ ఆ రోజు పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయిండ్రు. ఇదందరూ ప్రజలు తెలుసుకోవాలి. నీతి నిజాయితీ ధర్మానికి ఉన్న పొగరు ఎంత అంటే ఇంత 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 ఉంటుంది, ఇంత ఉంటుంది. 10 మెంబర్స్ నా పైన అటాక్ చేసిండ్రు. నేను ఆ రోజు చెప్పిన గల్లా మాత్రం వదలలే. చావునైనా ముద్దాడుతా, చావునైనా దాన్ని గులాబీ పూల లెక్క దాన్ని స్వీకరిస్తా, కానీ తప్పును మాత్రం దాన్ని ఒప్పుకోను. నేను ఒప్పుకోను. గల్లా మాత్రం వదలలే. చివరి బ్రీత్ వరకు చూసిన. ఒకవేళ నన్ను చంపుదాం అంటే నేను కూడా రెడీ ఉన్నా. నేను ఇఫ్ యూ ఆర్ కిల్ మీ డెఫినెట్లీ ఐ విల్ బి వాట్ ఎవర్ నెక్స్ట్ స్టెప్. ఏదో దీన్ని హైప్ చేయడానికో మిగతా చేయడానికే కాదు. మొన్న దాకా ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అయిపోయినాయి. ఇప్పుడు ఎలక్షన్స్ అవి హోగా,
నీతి నిజాయితీ ధర్మంతో బతుకుతా. పేపర్లు ఉన్నాయి, 30 సంవత్సరాల నుంచి పేపర్లు ఉన్నాయి. వాడు అవతలున్నాడు ఎన్నిసార్లు కేసు పెట్టినా నువ్వు తీసుకోలేదు. సిపికి లెటర్లు ఇచ్చినాం, అందరికీ లెటర్లు ఇచ్చినాం. కోర్టులు ఇస్తే కోర్టు ఆర్డర్ కూడా హోమ్ డిపార్ట్మెంట్ కూడా నాట్ ఇంటర్ఫేర్ అని కూడా చాలా క్లియర్గా ఉంది. అయినా నీ జులుమైంది. ఏసీపీ అర్ధరాత్రి వస్తాడా? ఇప్పుడు చెప్తాం మేము చట్టంతోనే ఉంటాం, చట్టాన్ని గౌరవిస్తాం. అయింది కాబట్టి డెఫినెట్లీ గొంతెత్తుతాం. ఇప్పుడు అవతల ఎవడెవడైతున్నాడో వాళ్ళందరినీ బయటకు వెలకదీస్తాం బరాబర్. ఆ రోజు ఏం చేసిండ్రు, బయట ఒక ప్రాపగండ ఏం చేసిండ్రు అంటే మళ్ళీ సంపత్తి వచ్చేసి పోలీస్ స్టేషన్కి ఇట్లా హంగామా చేసిండు. హంగామా చేసినోడట ఆయన గుండెల పైన కొడితే అట పోయి హాస్పిటల్లో జాయిన్ అయిందట. ఆ రోజు ఒక్క పోలీసు వాడు లేడు, మొత్తం పోయి చేసుకున్నాడు. అంటే ఈ వ్యవస్థను అందరినీ కాదు, నాకు చాలా మంది పోలీస్ వ్యవస్థలో నిజంగా ఒక్కొక్కటి సెల్యూట్ కొట్టాలి. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు. ఐ సెల్యూట్ దెమ్. ఎంతో మంది ఒక ఐపీఎస్ ఆఫీసర్ మహేష్ భగత్ లాంటి వాళ్ళు నిజంగా చేతులైతే దండం పెట్టాలి. ఎంతమంది యువతకు అటువంటి వాళ్ళు కావాలి కదా. నేను ఏమంటున్నా అంటే తప్పు అంటే తప్పు, నిజాన్ని నిజమని చెప్పు. ఎవడికి నువ్వు ఏమవుతుంది? ఆ క్షణికావేశంలో ఏమైనా జరిగితే నువ్వు నన్ను ఏం చేసుడో నేను నిన్నేం చేస్తే కాకి చొక్కా ఏమైనా ఉందని చెప్పేసి కొమ్ములు ఉంటాయా నీకు? ఏమంటే ఇది పోయి ఏమైంది చెప్పు. నెక్స్ట్ ఏమైంది? నేనేమంటున్నా అంటే చట్టాన్ని చట్టం లెక్క తీసుకుపోవాలి. వాడు యువతలోడు ముందున్నాడు ఎవరో కాదు, రవీందర్ రెడ్డి జనప్రియుడు. చెప్తాం, దేన్ని వదిలేదు, మంచిగా బాజాప్తగా మంచిగా చెప్తాం. నేను ఏమంటున్నా అంటే నీతి నిజాయితీతో ఉన్నా. ఆయన 100కు డైల్ చేసినాం. ఆయన పొక్లైన్లో వెహికల్స్ వచ్చినాయి, అవి కూడా చూపించినాం విత్ ఫోటోస్ సహా, ప్రూఫ్తో సహా. నీకు ఒక మాట, అవి ఇప్పుడు వచ్చింది కదా ఒకసారి సిగ్నేచర్ స్టూడియో కాక నేను కూడా ఇప్పుడు ఒకసారి మీకు విత్ సాక్ష్యాలతో సహా. అంటే ఎట్లా ఉంటుంది అంటే నేను తప్పు చేయం మనం అంటే ఎట్లా అనేది నీకు ఒకసారి ఇప్పుడు ఆ వీడియో విజువల్తో ఇప్పుడు ఎందుకంటే వచ్చింది కాబట్టి సమయం వచ్చింది కాబట్టి నేను నీకు చూపిస్తా. అది ఒక్క నిమిషం. అక్కడ ఎంత దౌర్జన్యం అంటే ఇదిగో చూడండి. రైట్ ఏది ఇది, ఒక్క నిమిషం. ఇదిగోండి సాక్ష్యాలు. ఒక్క నిమిషం మీకు అన్ని చూపిస్తా. ఇదిగోండి ఇగో థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ డైల్ 112కి అది నీకు చూపిస్తా. ఇక్కడ మీకు చూడండి, ఐడి నెంబర్తో సహా వాళ్ళ లారీలు ఎప్పుడు వచ్చినాయి, వాళ్ళ లారీ నెంబర్తో సహా వాళ్ళ లారీలు డంపు మన ల్యాండ్లోకి డంపు చేసుకుంటా 5 ఎకరాల మియాపూర్ దగ్గర. ఇది వాళ్ళ అంటే మన ల్యాండ్లోకి దౌర్జన్యంగా దర్జాగా అంటే నేను ఏమైందంటే వారం రోజుల నుంచి 3 days బ్యాక్ అది వేస్తున్నారట. నేను ఆల్రెడీ 100 కూడా నేను డైల్ చేసినా కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా అన్న గౌతమ్ అన్న. అవునవునవును. ఇప్పుడు మీరు మా నోటీస్ లో తెచ్చారు రైట్, మీరు మీ మనుషులు రాగానే కూడా ఇమీడియట్ నేను వర్క్ ఆగిచ్చేసాను. ఆగుతుంది అంటిల్ అన్లెస్ మనం కూర్చొని మాట్లాడే. చూసినావా, వర్క్ ఆగుతుంది అన్నోడు మళ్ళీ నువ్వు వర్క్ ఎందుకు చేస్తాను? మళ్ళీ ఉల్టా కేసు ఎందుకు? పోలీసునికి నువ్వు డబ్బులు ఇచ్చి అందరు తెలవాలి. గౌరవనీయులైన హోమ్ డిపార్ట్మెంట్కి నా పేరు డాక్టర్ సంపత్ నాయక్. నేను జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడిని, ఓయూజేఏసీ ప్రెసిడెంట్ని. తెలంగాణ గురించి 100 కేసులు వేసి కొట్లాడుకున్నాను. మీ దృష్టికి ఒకటి తేవాలని నేను చెప్తున్నా. అంటే మనందరికి నేను డెఫినెట్గా వచ్చి కలుస్తాను సార్. ఇప్పుడు పోలీసులు అక్కడున్న ఏసీపీతో సహా, అక్కడున్న సిఐ గారితో సహా, అక్కడున్న ఎస్ఐ వాళ్ళందరి పేర్లు నేను బయట పెడతాను. లంచాలు తీసుకొని జనప్రియకు, గౌతమ్ రెడ్డికి ఇదంతా పూర్తి సాక్ష్యాధారాలతో నేను ఇప్పుడు ఇచ్చింది. ఇదంతా పూర్తి సాక్ష్యాధారాలతో ఇచ్చిన, పూర్తి ఎవిడెన్స్తో. జనప్రియం దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు చేస్తున్న నాటకాలు. జనప్రియుడు మా కేసులో ఇంప్లీడ్ అయితే డిస్మిస్ చేసిండు, అతన్ని కొట్టేసిండు. మరి రావాలి కదా, రాలే. మొన్న క్రేన్ మళ్ళా ఏంటిది లారీ తీసుకొని పోయారు. చెప్తాం, బరాబర్గా చెప్తాం, అందరికీ అన్ని విషయాలు చెప్తా. దీనికి నేను ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్పాలంటే నీతి నిజాయితీ ధర్మం ఉన్నవానికి పొగరు చాలా ఉంటుంది. దానికి పొగరు అనుకోరు, అది దమ్ము ధైర్యం. న్యాయాన్ని కాపాడడానికి సంపత్ నాయక్ గారు ఎంత దూరం అని వెళ్తారంటారు, అంతేనా?
బరాబర్, దాంట్లో నో డౌట్. ఎందుకు లేకపోతే నేను జనసేన పార్టీలో ఎందుకుంటా చెప్పండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతా. రేవంత్ అన్నతోనే నాకు 2018లో మంచిగా తిరుపతి రెడ్డి అన్న, రేవంత్ రెడ్డి అన్న వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి అన్న పిలిపించుకొని మరి కాన్వర్సింగ్ చేసుకున్నాడు. ఇద్దరం కలిసి ఒక కాన్వై పోయినా. అప్పుడు 2018లో జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేయలేదు కాబట్టి అక్కడికి పోయినా. ఈమె ఇంకెవరు టీడీపీ నుంచి సుహాసిని గారు కూడా అప్పుడు పిలిపించుకున్నది. నా గొంతు అడిగిండ్రు, ఇచ్చిన. టీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నారు, నేను కాదంటలేను. ఏంటంటే పేదోనికి ప్రభుత్వాలు అనేది దగ్గరగా ఉండాలి అంటున్నా. ఎందుకు మొత్తుకుంటాం? విజయారెడ్డి వాళ్ళని ఎందుకు చంపినారు అంటే ఆ రైతు విసుగు చెందిపోతాడు. విసుగు చెంది నీ అమ్మ నేనే పోతా అనుకున్నప్పుడు వీళ్ళని తీసుకొని పోతా అనుకుంటాడు. అంతే. ఏముంటది ఉపేందర్, ఏముంటది చెప్పు? శాశ్వతంగా ఒక 1000 బతకడానికి వచ్చినావు నువ్వు ఇక్కడ. 1000 బతకడానికి అని కాదు చెప్తాం డెఫినెట్లీ. దా ఇంటర్వ్యూకి వచ్చేద్దాం, మిగతా దానికి. అదే అన్న, మీరు మాట్లాడుకుంటే అదే మీ అభిమానులు చెప్తున్నట్టు, ఎందుకు మీరు అధికార పక్షంలోకి ఎందుకు వెళ్ళాలనే ఆలోచన రాలేదు? ఎందుకు ప్రతిపక్షం నుండి నిరంతరం కొట్లాడడం, కేసుల మీద వేసుకోవడం, జైల్లోకి వెళ్ళడం, ఎందుకు ఇదంతా? ఏమో ఉపేందర్, జనాలంటే ఒక పిచ్చి ఏర్పడ్డది. జనాల తరపు నుంచి మాట్లాడాలి, జనాల తరపు నుంచి కొట్లాడాలి. జనం అంటే కొన్నిసార్లు మళ్ళీ బాధ అనిపిస్తుంది, వీళ్ళ గురించి ఇంత కొట్లాడుతున్నాం కదా, వీళ్ళు మనకి ఏం చేస్తున్నారు అనేది. అది కూడా ఉంటుంది. కింద కామెంట్లు పెడితే అయిపోద్దా, అన్నాను సూపర్, అన్నాను తోపు, అన్నా జై అది పెడతారు, జై 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 అనుకుంటే అది పెడతారు. కానీ ఇది కాదు, మార్పు రావాలి. ఇంకో 10 మంది తయారు కావాలి, ఇంకో 100 మంది తయారు కావాలి, ఇంకో 1000 మంది తయారు కావాలి. నిలబడాలి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి ఇది నీదిరా అని చెప్పి నిలబడాలి, ప్రశ్నించాలి, గలమెత్తాలి, తప్పును తప్పనాలి. ఇఫ్ యు ఆర్ రైట్ యూ షుడ్ బి రైట్. నువ్వు కరెక్ట్ అయితే తప్పకుండా నువ్వు కరెక్టే, నువ్వు రాంగ్ అయితే రాంగ్ అని చెప్పేటోడు కావాలి, నిలబడాలి అంటున్నా. ఇది ఇటువంటి వాళ్ళని రావాలి అంటున్నా. మా నాన్న మా అమ్మ నేర్పించింది నాకు ఇదే, నీకు ఇట్నే ఉంటా అంటే చూద్దాం. రైట్ అన్న, మీ జనసేన సంపత్ నాయక్ గారి చివరి అంతిమ లక్ష్యం ఏంటి? ఈ రాజకీయాల్లో కావచ్చు, ఈ విద్యారంగంలో, లేదంటే ఈ రాజకీయ వ్యవస్థలో అంతిమ లక్ష్యం ఏంటి సంపత్ నాయక్ గారిది అంటే ఏం చెప్తారు? అంతిమ లక్ష్యం అనేది ఏముండదు ఉపేందర్ గారు, చివరి శ్వాస వరకు కొట్లాడే ఉంటుంది. ఇక్కడ గెలుపోటములు అనేది ఏముండదు. కొత్తగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొత్త ప్రాబ్లం తరపు నుంచి నిలబడాలి, అంతో ఇంతో నిలబడాలి. ప్రజలు మనకు నిలబడతారా నిలబడరా అనేది అది పక్కన పెడితే మనం మాత్రం నిలబడాలి. ప్రశ్నించే గొంతుకలకు వీళ్ళందరికీ పూర్తిగా మనం సపోర్ట్ ఉండాలని నేను అనుకుంటున్నాను. అన్న, డిసెంబర్ 9న బీఆర్ఎస్ వెళ్ళిపోయి కొత్త ప్రభుత్వం రావడం, డిసెంబర్ 9, 10న కేసీఆర్ ఫామ్ హౌస్లో పడిపోయిందని చెప్పి, పక్కటెముకలు ఇరిగినాయని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, పరామర్శించడం, ఇదంతా ఈ తతంగం అంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అన్న? అంటే మళ్ళీ నేను మాట్లాడితే మళ్ళీ ఇది నెగిటివ్ అనుకుంటారు, ఏమనుకుంటారు. కానీ అంటే నేను కరెక్ట్గా చెప్తాను నిజంగా. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఎక్కడున్నా కానీ కేసీఆరే సెంటర్ పాయింట్ కావాలనేది అతను అది ఎప్పుడంటే అది ఎప్పటికి ఏదున్నా కానీ తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ, మా ఫ్యామిలీ ఉండాలి అట్నే అనుకుంటుంటారు. అంటే నేను తనని అభిమానించే ఒక నాయకునిగా, తనని కేసీఆర్ గారు అంటే మీకు అభిమానం? ఏ విధంగా? ఎందుకంటే విద్యార్థులను మోసం చేసినందుకు కాబట్టి. ఇట్లా కూడా అభిమానిస్తారా? లవ్ చేయాలి కదా, లవ్లో రకరకాల లవ్లు ఉంటాయి కదా. అంటే కేసీఆర్ గారికి ఏంటిదంటే తెలంగాణ మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నేనే ఉండాలని. 7 సంవత్సరాల క్రితం 9ని చంపి ఎన్ని సంవత్సరాలు అయింది? గవర్నమెంట్ లో వచ్చిన 2 ఏళ్ళకి చంపి, అప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు అంటే 7.5-8 సంవత్సరాలు, 7.5-8. మీరు అప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. అప్పుడు మోడీ గారు ప్రధాని అయిపోయింది, తెలంగాణకు అప్పుడు కొత్తగా వచ్చింది. కొత్తగా వచ్చేటప్పుడు ఫస్ట్ ఎంట్రీ వచ్చేటప్పుడు అంటే ఇక్కడ ఎట్లా మ్యానిపులేట్ చేస్తాడు ప్రజలను అనేది అంటే, అప్పుడు మోడీ గారు ఫస్ట్ వస్తున్నారు అని చెప్పేసి మొత్తం హల్చల్ అయితే అంటే చెన్నూరు దగ్గర పవర్ ప్లాంట్ ఒకటిను, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఒకటిను, సంథింగ్ కరీంనగర్లో ఒక రైల్వే దాని గురించి అది ఓపెనింగ్ కానీ వచ్చేసి ఇక్కడ మొత్తం చేస్తానంటేనే పేపర్లు మొత్తం ఇక మోడీ గారి గురించి మాట్లాడితే లేదో అనుకున్నారో లేదో బేగంపేటలోకి వెళ్ళి మోడీ గారు ఇట్లా ఫ్లైట్ ఎక్కడం, ఇక్కడ నైమ్ను డిషో అనేసేయడం, ఈ వార్త డైవర్ట్ చేయడానికి అంతే. मोदी आया गया कुछ भी नहीं मालूम हो गया, सेंट्रल को नहीं मालूम होगा, यहाँ पे स्टेट को भी नहीं मालूम हुआ. ఇక్కడ అంతే ఏంది టీవీ ఛానల్ ఇక్కడ ఫ్లైట్ ఎక్కిన పాపం హైదరాబాద్ గాలిలో ఉన్నాడో లేడో, నయీంను ఫ్లాష్ నయీంను చంపినరు మొత్తం ఇదే. మోడీ వచ్చింది లేదు, ఏమొచ్చింది లేదు. అంటే
ఒక పెద్ద చర్చని ఇతని వైపు ఏ విధంగా తిప్పుకోవాలి చేస్తాడు అంతే. చర్చ నేనే ఉండాలి అంతే, మిగతాది ఏముండదు. మరి నయం వచ్చినప్పుడు ఆ 7,000 కోట్లు ఎడిపోయినాయి, ఆ నెంబట్లో 1,000 కోట్లు ఎడిపోయినాయి, ఎక్కడికి పోయినాయి, ఆయన భూములు ఎడిపోయినాయి, ఆ డ్రగ్స్ కేసు ఎడిపోయింది, మిగతా కేసు ఎడిపోయింది, ఏం తెలియదు. అంటే ఇవి కింద పడ్డం ఎముకలు ఇరగడం. ఇక మొన్న రేవంత్ రెడ్డి గారు కలిసినారు, ముఖ్యమంత్రి అయిండు. కలిసిండు కాదు, ముఖ్యమంత్రి అయిండు. పాపం 10 రోజులైంది. మరి ముఖ్యమంత్రి అయినప్పుడు చర్చ ఎవరి గురించి జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారి గురించి జరుగుతాయి కదా ముఖ్యమంత్రి. కానీ ఎక్కువ జరిగిందా? ఈ లాజిక్ ప్రజలు మిస్ అక్కడ అయిండు. ఇది ఎవరు గుర్తుపట్టలేదు. అసలు మీరు ఎందుకు గుర్తుపడతలేరు నాకు అర్థమవుతలేదు. అక్కడ ముఖ్యమంత్రి అని అనౌన్స్మెంట్ ఇచ్చుడుతోనే ప్రగతి భవన్లోకి వెళ్ళిపోయిన కేసీఆర్ సెక్యూరిటీ లేకుండా అదొకటి బాంబు వేసిండు. సెక్యూరిటీ లేకుండా సంతోష్ గారిని తీయమన్నారు అని. అది ఫస్ట్ వస్తా అని చెప్పి హడావిడి చేసి గవర్నర్ గారు సింగిల్ కార్లోకి వెళ్ళిపోయినా అని చెప్పిండు. అంతా బాగానే ఉంది. దాని తర్వాత ఏం చేసిండు? సెంటిమెంట్ రగల్చిండు. అరే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఈయన దగ్గర ఉన్న 39 మంది ఎమ్మెల్యేలు మరి పోతారేమో అని చెప్పేసి వాళ్ళందరం పిలిపించుకున్నాడు. మరి ప్రగతి భవన్లో ఎప్పుడు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళకు, గదరన్న లాంటి వాళ్ళకు అపాయింట్మెంట్ లేని వాళ్ళకు ఆ రోజు పోయిండు. మంచిగా అందరినీ కలిసిన్నాడు, అరుచుకున్నాడు. ఇక బాధ ఉన్నప్పుడు ఇక వస్తాయిలే అనుకుంటూ చెప్పుకున్నాడు. నెక్స్ట్ డేనే బాత్రూంలో జారిపడ్డాడు, తుండి ఇరిగింది, రీప్లేస్మెంట్ చేసిండు. ఓకే, అరే నీ అమ్మ గింతనా ఏం చేసిండు చర్చని? అంటే మళ్ళీ మీకు దండం పెడతాను అంటే తుంటి అది నాకైతే అది భగవంతునికి వెళ్ళాలి, కేసీఆర్ గారికి నాకు మిగతా. నేను దీన్ని నెగిటివ్ కామెంట్ చేయట్లేదు. అంటే ఒక చర్చను ఏ విధంగా తిప్పుకోవాలి? పాపం ఇతను ఫ్రీ బస్సులు ఇచ్చింది బాయ్, ఇతను ముఖ్యమంత్రి అయింది బాయ్, ప్రగతి భవన్కి ప్రజల్ని తీసుకుపోయింది బాయ్, అంతా బాయ్. కానీ ఇక్కడ ఏం జరిగింది? పెద్ద పెద్దోళ్ళు వచ్చి కలిసడం మొదలుపెట్టి ఇక ఏంటంటే పేపర్లా ఆనొచ్చి కలిసే, ఈయనొచ్చి కలిసే. మళ్ళీ ఎంత గమ్మత్తు అయింది ఏంటంటే, ఎంత గొప్ప విషయం ఏంటంటే, తుంటికి ఆపరేషన్ అయిన కేసీఆర్ గారు మళ్ళీ నెక్స్ట్ డే లేచి నిలబడ్డాడు చూడు. అది కేసీఆర్ గారి ఒక్క సంకల్పం అది. అంటే అర్థమైందా? అర్థం చేసుకోవచ్చు. అంటే నేను అదే అంటున్నా, ప్రజలారా ఒక్కసారి మీ మైండ్ సెట్లను ఓపెన్ చేయండి. నేనేమంటున్నా అంటే, అల్టిమేట్గా మీ బిడ్డగా, మీ తమ్మునిగా, మీ కొడుకుగా నేను మీ నుంచి ఒకటే కోరుకుంటాను, నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. ఆ రోజేమో మోడీ గారు వచ్చిందేమో నయంతో చేసిండు. పాపం ఇలా ముఖ్యమంత్రి ఇంత పెద్ద దాన్ని ఇంత చిన్న తీసి పడేసిండు అంతే. తుంటిరిగిందని చెప్పేసి పేపర్లలో మొత్తం ఎక్కడా లేకుండా చేసేసిండు. దాని తర్వాత 2 రోజులు కాకముందే ఇక మళ్ళీ 10 రోజులు కాకముందే అసలు ఏం హామీలు ఇస్తలేదు అంటున్నారు. అరే ఛాయిస్ ఇవ్వండి, ఇద్దాం ఎటాక్. ఇప్పుడు అందరం ఇప్పుడు మిగతా అన్ని యూట్యూబ్ ఛానల్ కావచ్చు కానీ, తమ్ముళ్ళు లాంటి వాళ్ళు కావచ్చు కానీ, మా లాంటి వాళ్ళు కావచ్చు కానీ, మేము ఉన్నదంతా దేనికి? ప్రజల తరపు నుంచి మాట్లాడడానికే. నీకు డెఫినెట్గా ఛాయిస్ ఇస్తాం. ఒకవేళ ఈ 6 నెలలు 1 ఇయర్ లోపు మీరు కూడా ఏం చేయకపోతే మా గలాలు ఎప్పటికీ ప్రజల తరపు నుంచే మాట్లాడతాం. మాకు ప్రజలు 3వ స్థానం ఇచ్చినా కానీ, దాంట్లో ఇచ్చినా కానీ మేము ప్రజల తరపున ఉంటాం. గొర్రెలం మేమే, బలైంది మేమే, 100 కేసులు వేసుకుంది మేమే. మా జీవితాలను త్యాగం చేసి మా బ్రతుకులను బుగ్గిపాలు చేసుకొని మేము జైల పాలై కూడా కొట్లాడేది కూడా ఇది మీ గురించే. కాబట్టి అదే అంటున్నాను, ఏమైందో చూడాలి. నెక్స్ట్ ఒక 6 మంత్లో ఏమైందో మనం విల్ సీ. రైట్ సంపదన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్ యూ అన్న. మీ సిగ్నేచర్ స్టూడియో కూడా ముందు మంచిగా ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి. డెఫినెట్గా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సిగ్నేచర్ స్టూడియోస్.